ఎర్రచందనం స్మగ్లర్లు తమ అక్రమ రవాణాను కొత్త పందాలో కొనసాగిస్తున్నారు. కాదేది అక్రమార్కులకు అనర్హం అన్నట్లు చివరకు ప్రజలకు నిత్యావసర సదుపాయాల కోసం వినియోగించే వాహనాలను కూడా అక్రమాలకు వినియోగిస్తూ కోట్లాది రూపాయల విలువగల ఎర్రచందనాన్ని సరఫరా చేస్తూ పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. తాడి తన్నేవాడుంటే తలని తన్నేవాడుంటాడన్న సామెతను అనుసరిస్తున్నారు స్మగ్లర్లు. కడప, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో గట్టి నిఘా ఉండడంతో స్మగ్లర్లు తమ రూట్ను అనంతపురంకు మార్చారు. ఇటీవల ఎర్రచందనం పట్టుబడుతున్న తీరును చూస్తే అదే నిజమనిపిస్తుంది. జిల్లాలోని కొత్త చెరువు మండలంలోని మైలేపల్లి వద్ద 1.61 కోట్ల రూపాయల విలువగల ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఆయిల్ ట్యాంకర్లలో ఎర్రచందనంను అత్యంత చాకచక్యంగా తరలిస్తుండగా పోలీసులు స్మగ్లర్లను పట్టుకున్నారు. నిత్యావసరాలైన పాలు, నీళ్లు, ఆయిల్ తరలించే ట్యాంకర్లు, అంబులెన్స్లను కూడా స్మగ్లింగ్ కు వినియోగిస్తున్నారు. స్మగ్లర్లు పక్కా ప్లాన్ ప్రకారం స్మగ్లింగ్ కి పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో కూడేరు, తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం పోలీసులు పట్టుకున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లో పోలీసుల నిఘా పెరగడంతో అనంతపురంను స్మగ్లర్లు సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. జాతీయ 44వ జాతీయ రహదారి గుండా బెంగళూరుకు తరలించి కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. అనంతపురంలో ఎర్రచందనం స్మగ్లర్లు లేకపోయినా అక్రమ రవాణాకు కేంద్రంగా మారడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.